వెళ్ళలో మనం ఇలాగ కూడి వచ్చామంటే దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నారు. Praise the Lord. We crossed many years and we crossed last year and we are into this. ఇంకా గత సంవత్సరం మనం దాటి ఇంకా అనేక సంవత్సరాలు దాటి ఈ యొక్క క్రొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. Beloved, many of you know Mrs. Devamani Amma and Brother Joseph who had been called to glory during COVID. Both of them along with the children have been doing this ministry from 1992. 1992 నుంచి దేవమ్మ గారు ఇంకా ఈ పరిచర్యను ఈ స్వార్థ కూటాలు పెడుతూ అలాగే ప్రభునందు నిద్రించిన మా తండ్రి గారు జోసెఫ్ గారు ఈ యొక్క పరిచర్య పిల్లలు కొనసాగిస్తూ వచ్చారు. And I used to see my mother-in-law carry the wood for the meal and she used to herself cook. ఇంకా దాన్ని కర్రలు ఇంకా చెక్కలు పాతవన్నీ కూడా కూడబెట్టి ఇంకా వచ్చిన విశ్వాసుల కొరకై భోజనాల కొరకై వంటలు తానే చేసేది. Those days we never had blowers and all. ఆ దినాల్లో ఇంకా విసిన కర్రలు కానీ ఇంకా ఫ్యాన్లు కానీ నవీన ఆ యొక్క వండే సామాగ్రి ఉండేది కాదు. But the food used to be so tasty. అయితే భోజనం తను ప్రేమతో చేసేది కనుక ఎంతో రుచికరంగా ఉండేది. Similarly from Hebron we used to start at 2 o'clock and go around all the area in the procession and we used to come about 7:30. Until then our hearts were also used to be full of joy of sharing the gospel. అలాగే 2-3 గంటల నుంచి ప్రారంభించి స్వార్థ హెబ్రోన్ నుండి అనేక వీధుల్లో ఇంకా ఎంతో స్వార్థ చేసి సాయంత్రం 6-7-8 గంటల వరకు అలాగే స్వార్థ కొనసాగిస్తూ ఇక్కడికి వచ్చేవారు. After we are tired we used to get a beautiful wonderful delicious meal. ఇంకా ఎంతో అలసి ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ఎంతో చక్కటి సమయాన్ని ఆత్మీయ ఆహారాన్ని ఇంకా మనం భోజించేవారు. Dearly beloved, like that we can thank the Lord and thank you all of you. Some of you have been there from those years until now. Thank you for continuously praying for these ministries. Every December, second week, it must definitely happen. Only this year we are having a slight change in the agenda. అయితే మీరు ఇంకెవరైతే బాగా పరిచయం ఉన్నవారు ఇంకా మొదటి నుంచి చూసిన వారు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటు పరిచర్య కొరకై ప్రార్థించండి. సువార్త భారాన్ని కలిగి ప్రతి డిసెంబర్ మాసం 2వ శనివారం ఇటు సువార్త సభను సువార్త ఊరేగింపును కలిగి ఉండాలని కోరుతున్నాం. మీరు ప్రార్థించండి. ఈ సంవత్సరం కొంచెం వ్యత్యాసం కలిగిన. The Lord took me to Singapore on transfer and when he took me I was still a bachelor, not yet married. I cried until I vomited why the Lord brought me to a place like Singapore. సింగపూర్కి నన్ను ప్రభు వివాహం కాకముందే తీసుకెళ్ళాడు. ఇంకా నేను ఎంతగా ఏడ్చానంటే నేను వాంతికి చేసుకునేంత వరకు ఏడుస్తూ వచ్చాను. ప్రభు ఎందుకు నన్ను సింగపూర్కి మీరు తెచ్చారు? All are foreigners, white skin and the yellow, all kinds of Chinese and US people, UK people, all kinds of people, and why am I here Indian? I have never eaten any other food in my whole life, Lord. భారతదేశంలో ఎంత చక్కటి భోజనాన్ని చేస్తూ ఇక్కడ చూస్తే విభిన్న భోజనాలు అలాగే చైనీలు అలాగే తెల్లవారు విభిన్న రంగుల్లో ఉన్నవారు ఎలా ప్రభువా నేను ఇక్కడ జీవించాలని అనుకుంటూ ఉండేవాడిని. Soon the Lord started using in a church where I used to translate from Tamil to Telugu in Tamil Methodist Church. తమిళ మెథడిస్ట్ సంఘంలో నేను తమిళ నుంచి తెలుగుకి తర్జుమా చేయడం మొదలు పెట్టాను. ప్రభు నన్ను అలాగూ మొదట పరిచర్యలో అలా వాడుకున్నాను. We had only 80 people Tamilians coming, but Telugu started coming to 350 additionally. అయితే 80 మంది మాత్రం తమిళలో ఉండేవారు. ఇంకా 350 మంది ఇంకా తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. We didn't know. First of all, when I went, I didn't know. But when the Lord desires something, when the Lord plans something, it is glorious and marvelous. And when the ministry happened that way, it is nothing to do with any human being. I could see the hand of God that He has brought things together in such a way that it became a flourishing ministry. ఇంకా ప్రభు పరిచర్యను ఎలాగూ ఇంకా దీవిస్తూ వచ్చాడంటే అది మానవుని యొక్క ఆలోచన కానీ ప్రణాళిక కానీ ఏమీ లేకుండా ప్రభు ఎంతో చక్కగాను దాన్ని సుందరవంతంగా ఇంకా స్వార్థీకరణ చేయటంలో పరిచర్యలో నన్ను వాడుకుంటూ పరిచర్యను సిద్ధపరుస్తూ వచ్చాను. I noticed one thing in the hand of the Lord, that in Maulali I got saved through Hebron's Sunday school. Only Sunday school used to be there those years in Maulali. మౌలాలిలో
మేము ఇంకా సండే స్కూల్కి హాజరయ్యేవారం. ఆ దినాల్లో కేవలం సండే స్కూల్ మాత్రమే మౌలల్లో ఉండేది. And my parents are Roman Catholics, so they used to allow only for songs. ఇంకా రోమన్ క్యాథలిక్లైన మా తల్లిదండ్రులు ఈ పాటలకు వినోదాలకు వారు అనుమతించేవారు. But after few years, about 4-5 years, the word of the Lord went so deep and we got convicted, saved, and learned the memory verses, all King James version, all the verses, so many verses those years they used to teach us, and all the Sunday school songs. Then we took baptism. On the day we took baptism, my father said, "You have now caused the biggest turmoil in the family. From today onwards, neither my money belongs to you, neither I am going to speak to you." ఇంకా మా తండ్రి గారు తను రోమన్ క్యాథలిక్ కనుక తను ఎంతో నీరసించి మేము రక్షింపబడి బాప్తిసం తీసుకుంటాం అన్న క్షణం తను ఏమన్నాడంటే, నాకు మీకు సంబంధం లేదు, నా యొక్క సంతతికి లేకపోతే నా సంపదకి కానీ నా వారసత్వానికి కానీ మీకు ఏ సంబంధం లేదు. మీరు నా పరువు తీశారు, మీరు ఆ వాక్యాలు నేర్చుకుంటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు బాప్తిసమే తీసుకొని సంఘమే మారుస్తున్నారని ఆయన ఎంతో దుఃఖించారు. On the day of baptism, he did not buy us white clothes. ఇంకా దినము మాకు ఆ బాప్తిస్మ దినం ఇంకా తెల్లని వస్త్రాలు వస్తాయి అనుకుంటే లేవు. So we put our school PT dress. We used to have white dress and white pants. So we put that white dress and white pants, and without telling my parents, we told them, but they are not agreeing. We still went away for baptism. ఇంకా మాకు తెల్లని వస్త్రాలు ఎవరు బహుకరించలేదు కానీ తల్లిదండ్రులుగా అయితే మేము ఆ పీటీ ఆ యొక్క తెల్లని వస్త్రాలు శనివారం వేసుకునే ఆ వాడుక మన స్కూల్లో పాఠశాలలో కలిగి ఉంటాం కనుక అదే వేసుకొని వారు ఒప్పుకోకపోయినా ఆ యొక్క బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళాను. And in the evening, the God servant arranged a small meal in his house for all the people who took baptism. అయితే ఇంకా ఆ యొక్క సేవకుడు ఎవరైతే అక్కడ పరిచయం చేస్తున్నారో వారు బాప్తిస్మ తీసుకున్న మాలాంటి సాహసించి ఇంకా విశ్వాసాన్ని ఒప్పుకున్న వారికి కొరకై ఆయన భోజనం విందును చేశాడు. I was about to touch the chicken piece. నేను ఇంకా ఆ యొక్క చికెన్ను తినాలని తాకాను. First, I can hear the voice from the Lord coming and saying, "You are not going to eat it." అయితే నేను ఇంకా అది తిందామని భుజించుదామని ఎప్పుడైతే చేపెట్టానో ప్రభు యొక్క స్వరం ఏమంటుందంటే, నీవు దీన్ని తినకూడదు. Just then somebody told, "Your sister has come," because I am oldest in the house. I have my brother and the sister. All are one year difference. So the sister came saying that my father has called, and then we went home. When we went home, we found 80-90 people, all my Roman Catholic relatives come from all over the city of Hyderabad, sitting jam-packed in my house. మా ఇంట్లో ఇంకా 89 మంది ఈ రోమన్ క్యాథలిక్ మా బంధువులందరూ కూడా వచ్చారు. మా చెల్లి వచ్చి చెప్పింది, నువ్వు తినకు నాన్న, ఇంకా ఇంట్లో అందరూ రద్దీగా ఉన్నారు, నువ్వు వెంటనే వచ్చి అని పిలిచారు. They said, "You have done the greatest sin on this earth." ఇంకా వారు ఏమన్నారంటే, నీవు ఎంతో గొప్ప పాపము ఈ భూమిపై చేసావన్నారు. You are forgetting Mother Mary. నువ్వు తల్లి అయిన మరియను మర్చిపోయావు. You are forgetting all the saints. అలాగే పరిశుద్ధులు మన కొరకు ప్రార్థన చేసిన వారు వారిని మర్చిపోయామని. You are having no longer relationship with the Roman Catholic Church. ఇంకా రోమన్ క్యాథలిక్ సంఘం క్యాథలిజం నువ్వు విడిచిపెట్టావు, నువ్వు సంబంధాన్ని కలిగి లేకుండా ఉన్నావు అన్నారు. The 7 sacraments supposed to be followed here, you are no longer following. ఇంకా 7 సాక్రమెంట్స్ ఏవైతే చేయాలో వాటిని ఏది కూడా నువ్వు అనుసరించట్లేదు, ఉల్లంఘించావని చెప్పారు. And they started accusing very profusely. ఇంకా వారు ఇంకా భయంకరంగా నన్ను నిందిస్తూ ఇంకా గద్దిస్తూ అరుస్తూ ఉన్నారు. Both me and my brother. నేను నా సహోదరుడు. Then my brother said, "All of you are outsiders, please get out." అయితే నా సహోదరుడు ఇంకొంచెం రోషంగా ఉంటాడు, పరుషంగా. తను ఏమన్నాడంటే, మీరంతా బయటి వారు, మీరు వెళ్ళండి, మాత్రం మీకేంటి అన్న. They got offended and left. ఇంకా వారెంతో నిరసించారు, వారెంతో గాయపడ్డారు, వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. And my dad said, "Okay, from now onwards communication is through the mother, never with you all." ఇంకా నేను మీతో ఎప్పుడు మాట్లాడను, మీతో ఏదైనా మాట్లాడాలంటే అమ్మతోనే మాట్లాడతాను, మీతో మాత్రం నేను మాట్లాడానని ఆయన అన్నాడు. Concerning marriage, I told them I will marry only saved person. రక్షింపబడిన తిరిగి జన్మించిన అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకుంటానని నేను వివాహం విషయం కూడా వారితో చెప్పాను. My dad used to fight with my mother. Salvation means specially 1-2 horns will be there. From where can I search such kind of girl? Shall I go asking everybody, "Are you saved? Are you saved? Are you saved?" like that whole Hyderabad?
he is not going to get married in his life, he said. హైదరాబాద్లో ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు తిరిగి జన్మించావా, ప్రతి అమ్మాయిని పట్టుకొని నువ్వు కొమ్ములు ఉన్నాయా, రక్షింపబడితే ఏమైనా కొమ్ములు ఉంటాయా, వారిని అడగాల, ఏంటి నీకు ఇక వివాహం కాదని నన్ను నిందించాడు అన్నాడు. Then my mother only took some freedom and she went to the local God servant, and here there also in Maulali, that was the smallest church, small Hebron, started with 2 people. I was the 3rd person, my brother was 4th. We were only the one, and Prabhudas uncle, he said, okay, I will speak in Hebron, and he spoke to Augustine uncle, and then my mother convinced my dad and came and saw my wife and family. ఇంకా ఆ దినాల్లో సేవకుడు చిన్న సంఘం అయితే ఇంకా మేము 4 ఉండేవారు, నేను నా సహోదరుడు 3-4 వ్యక్తిగా ఉండేవారు. ఆ సేవకుడు అగస్టిన్ గారితో మాట్లాడి ఇంకా ఆ యొక్క చూపుల కొరకై వారిని తీసుకొని వచ్చారు. నేను నా యొక్క కాబోయే భార్యను చూశాను. No, ఇంకా చూడలేదు. Actually then my mother-in-law in the prayer meeting said, today is prayer meeting, you come some other day. అయితే ఆ రోజు ప్రార్థన దినం, అది సంఘ ప్రార్థన దినం. ఇంకా ప్రార్థన విడిచి మేము రాము, మీరు ఇంకొక రోజు రమ్మని ఆ ప్రార్థనలోనే చెప్పేసి My dad came home. మా తండ్రి గారి ఇంటికి వచ్చాడు. He threw the keys. తాళాలు తీసి నేలకు కొట్టేశాడు. We went to see, we are the boys side, but they are saying their prayer is more important. మనము అబ్బాయి వాళ్ళ వైపు మనం ఇంకా ఎంత కఠినంగా ఉండాలి, కానీ వారు అమ్మాయి వైపు అయి ఉండి మేము ప్రార్థనలో ఉన్నాం మళ్ళీ రండి అంటారేంటి. I was continuously praying to the Lord. నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను. Proverbs chapter 31 verse 10 to 31 was used by my 3, 4, 5 years of prayer. Lord, give me such kind of a wife, a virtuous wife. Every morning, every evening I used to read that part. Proverbs 31, 10 to 31. నేను సామెతలు 31, 10 నుంచి 31 వరకు ఇంకా వచనాలు చదువుతూ ఉదయం సాయంత్రం ప్రభువా గురువతి అయిన భార్యని ఇవ్వని నేను అలా ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో వేచి ఉన్నాను. Then I told my mom, please arrange some other day and go and see who that girl is, we don't know. అయితే నేను అన్నాను, తల్లి దయచేసి పెళ్లి చూపులు పెట్టండి, మరొకసారి ప్రయత్నం చేసి మీరు వెళ్ళి చూడండి అని నా తల్లిని బతిమాను. We didn't have any photograph also. ఆ దినాల్లో ఇంకా ఫోటోగ్రాఫ్లు లేదు, ఇవ్వలేదు. So another day my parents went to their house and they took me also. అయితే మరొక దినం వారు వెళ్ళారు, అలాగే నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. Before entering the house, నేను ఇంట్లోకి ప్రవేశించక ముందే clearly the Lord spoke to me. ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో నీ భార్య. Behold, this is your wife. Then I decided, okay, whatever that girl is kunti, gundi, whatever chapti, whatever, Lord, if she is disabled, enabled, whatever is the case, black, white, tall, short, whatever it is, Lord, since you told me, I am going to see her for the first time. I agree whatever you are saying, Lord. నేను అన్నాను, ప్రభువా అమ్మాయి గుడ్డిదా, ఎడ్డిదా, వెర్రిదా, కర్రగుందా, తెల్లగుందా, ఎలాగైనా పర్వాలేదు ప్రభువా, నువ్వు చెప్పావు కనుక నేను చూస్తానని చెప్పాను. There was a guitar hanging there. అక్కడ ఒక గిటార్ పెట్టబడి ఉంది. Then I said, who's playing this? Then they said, no, my youngest brother, he is the one whose translator is playing, but I took that, tuned a bit, and then we worshipped that evening. ఇంకా ఆ రోజు ఆ గిటార్ తీసుకుని ఇంకా ఆ గిటార్ని నేను ట్యూన్ చేసి ఆరాధన చేశాను. That's how we got engaged and then got married. అలాగే వివాహం అయింది, ఎంగేజ్మెంట్ అయింది, తర్వాత వివాహం అయింది. So beloved, after that went to Singapore. So every year whatever the ministry is running over here is all by the grace of God. Whatever money we have, we keep together every month for the year-end ministry. That's how we are able, the Lord is enabling us to support this ministry. అయితే పరిచర్య చేయాలని ఎంతో భారంతో ప్రతి మాసం కూడబెట్టి ఇలాగ చివరి సంవత్సరం అంతంలో ఇటు పరిచర్య చేయాలని భారం కలిగి ఉన్నాం. Even there also we have a Friday gospel meeting at home. అలాగే అక్కడ కూడా శుక్రవారం సువార్త కూటాన్ని మేము కలిగి ఉంటాం. We go out and I go out, my wife also. We will see if there are any people whose heart the Lord opens, we will invite them to our house. ఇంకా ఎవరైనా కూడా అక్కడ యవనస్తులైన వారు, ఇంకా భారతీయులైన వారు, ఇంట్లో ఇంకా వారు ఒంటరిగా ఉంటే వారిని ఆహ్వానిస్తాము, ఇంటికి రమ్మని, కూటానికి రమ్మని. 30 to 40 people come to our house every Friday. ప్రతి శుక్రవారం 30 నుంచి 40 మంది వారు కూటానికి వస్తారు. And we will have gospel as well as afterwards the meal will be arranged by my wife. She will cook the whole day for them. వారి కొరకై దినమంతా గ్రేస్ గారు భోజనం వండి వారికి వడ్డిస్తారు. Why I am telling all this? ఈ విషయాలు ఎందుకు మీతో చెప్తున్నాను? Beloved, we need your prayer support.
ప్రియులారా మీ యొక్క ప్రార్థన సహకారం మాకు అవసరమై ఉంది. And the second thing is that you also may imitate this. దయచేసి మీరు కూడా దీన్ని అనుకరించాలని మేము I కోరుతున్నాము. am coming from different places. Abroad uncles will be very happy to conduct such meetings with whatever you can save every month, a little bit. That can help for having such kind of meetings. ఇలాంటి పరిచర్య భారం ఇంకా సువార్థికులైన వారు సంఘంలో ఉన్న దైవజనులు ఇట్టి ప్రార్థనలు సువార్త కూటాలు కలిగి ఉండాలని ఇష్టపడతారు. ఖచ్చితంగా వారు ప్రోత్సహిస్తారు కనుక మీరు కూడా ఇట్టి రీతిగా చేర్చి కలిగి ఉండాలని కోరుతున్నాను. That's always a testimony, beloved. ప్రియులారా ఇది నా సాక్ష్యమై ఉంది. With the same thing, I also conclude that vote of thanks to especially Wilson and family. అలాగే విల్సన్ వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Bhushan and family. అలాగే భూషణం వారి కుటుంబానికి, Vinod and family. అలాగే వినోద్ వారి కుటుంబానికి కృతజ్ఞతలు. Sarah and family. అలాగే సారా వారి కుటుంబానికి కృతజ్ఞతలు. Uday himself and family. అలాగే ఉదయ్ వారి కుటుంబానికి వందనాలు. And especially we want to thank Anil Anna and family and all the members who come lovingly to cook. From long time they started the work and they have prepared delicious meal for us. అయితే వారు ఉదయం నుంచి ప్రయాసపడుతూ అనిలన్న బృందం, కిచెన్ బృందం, యవనస్తులందరిని బట్టి, సహోదరులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Unnamed but Simon brother and many other brothers are supporting all these things. Otherwise this is not possible. ఇంకా సోదరు సైమన్, అలాగే లూక్, అలాగే ఇంకా ఎంతో ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, సహాయపడుతూ ఉన్నారో వారందరికీ వందనాలు. We cannot imagine the street will be like this on other days. మరొక దినాల్లో ఇలాగ వీధి ఉంటుందంటే అది ఊహించలేము. How the Lord did that, all of the neighbors are cooperating. అలాగే పొరుగు వారందరూ కూడా సహకరిస్తూ వచ్చారు. ఇది ప్రభు కార్యము, దాన్ని బట్టి వందనాలు. Amma Devamani Amma is also from Brother Baksing's time. So she also has that unshakable faith that the Lord has been using her mightily, and all her prayer support is the one that is happening here. భక్సింగ్ గారు సమయంలో నుంచి తన విశ్వాసిగా ఉండి అమ్మగారు ఇంకా తన యొక్క కథలని స్థిరమైన విశ్వాసాన్ని బట్టి ఎంతో స్థిరులుగా ప్రభు యందు ఉన్నారు. She's from Hindu background but baptized by Brother Darson, and from then onwards, like, it's such a blessing. అమ్మగారి సాక్ష్యం ఎంతో గొప్పది. దేవుడు ఎలాగూ అన్య కుటుంబం నుంచి రక్షించుకొని ఇంకా పరిచర్యలో దైవజనులతో, సేవకురాలతో తన పరిచర్య చేసిందో అది ఎంతో గొప్పది. I thank all the uncles. Please kindly stay back after the meeting and have your meal and leave, please. దయచేసి దైవజనులకు అందరికీ వందనాలు. సేవకులకు, సేవకురాళ్ళకు మీరు వచ్చారు. ఎంతో పండుగ వాతావరణం ఉంది. మీరు దయచేసి లోపల దీవించి ఆశీర్వదించాల్సిందిగా, ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. సహోదరులు ఎవరైతే వస్తున్నారో దయచేసి కొంచెం ముందుకి ఎదరకి రండి. థ్యాంక్ యూ బ్రదర్ థామస్. చాలా 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 హంబుల్ మ్యాన్గా కనబడుతున్నాడు. ఎందుకంటే మరి తన భార్య గుడ్డిదో కుంటిదో ఏంటో తెలియకుండానే చేసుకున్నాడు. అటు ఎంత హంబుల్ మ్యాన్ చూడండి ఎట్లుందో. ఒకసారి చూద్దాం ఆమెను కూడా. ఒక్కసారి చూడాలనుకుంటే కొంచెం గ్రేస్ లేచి నిలబడితే బాగుంటుంది. నువ్వు కుంటియా గుడ్డియా ఏంటో మేము చూస్తాం. ఇంత హంబుల్ మ్యాన్. అటు చూసినారా? అటు అంటే ఇటు కూర్చున్నది అంటే అందరికీ నేను తెలుసులే అన్నట్టు. సరే, ఇప్పుడు ఒక మనవి. చాలామంది యవనస్తులు చైర్స్ మీద కూర్చున్నారని మాకు చెప్పినారు. దయచేసి లేచి నిలబడి హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడదా అనే సమయంలో ఎవరైతే థామస్ లాగా తగ్గించుకుంటారో వారు కింద కూర్చోండి. థామస్ నిన్ను కూర్చోమంటలేను అంటే యవనస్తులు కూర్చున్నారు. వారు తగ్గించుకొని కింద కూర్చోండి. వేరే వారికి స్థలం ఇవ్వండి. ఆ సమయంలో ముందుకు రండి. ఇంకా దైవ సేవకులు ఉన్నారు, వాక్యం చెప్తారు కనుక. మరి జోజఫ్ అన్న నాకు చాలా మంచి స్నేహితుడు. దేవమ్మ గారు, జోజఫ్ అన్న ప్రతిరోజు నాకు స్నేహితుడిగా ఉండేవాడు. రామ్నగర్లో ఒక మార్కెట్లో హోటల్ ఉండేది. మళ్ళీ నాకు సమయం దొరకదు కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే దైవ సేవకులు ఉన్నారు కాబట్టి. మేము ఎప్పుడు అక్కడ ప్రతిరోజు గ్యాదర్ అయ్యేవాళ్ళము. సరే, ఈ దేవమ్మక్కను ఇప్పుడు అందరూ ఏమనుకుంటారో ఏమో, ఒకవేళ నేను చెప్తే ఏమైనా కోపం వస్తుందో ఏమో. మేకలు పెంచుతూ ఉండే
మేకలు పెంచి స్వార్థ చేసే మా అందరికీ మేకలు కోసి మరి భోజనం పెడుతుండే అటువంటి ఆతిథ్యం ఇచ్చే అటువంటి గొప్ప కుటుంబము. మరి కలిమిలో, లేమిలో, పేదరికములో, గొప్పతనంలో అన్నిట్లలో ఈనాటి వరకు దేవమ్మక్క అదే విధంగా ఉంది. మనమందరం లేచి నిలబడి హల్లెలూయా పాడేదా రండి. ప్రభు నిన్ను కొనియాడేదా అనే పాటను పాడుకొని చూడగా